ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలగిరుల్లో ధనుర్మాస ఉత్సవ వైభవం. పెద్దజిగిరి మఠంలో తిరుప్పావై పాసుర పఠనం. పల్లకీ సేవలో అప్పన్న దివ్య దర్శనం. సింహాచలంలో ధనుర్మాస శోభ. మనోభీష్ట సిద్ధిదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతి అలిపిరిలో టీటీడీ ధార్మిక యజ్ఞం. ఊరువాడ ఉత్సాహంగా గీతా జయంతి వేడుకలు. శ్లోక పఠనంతో తరించిన ఆబాల గోపాలం. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమల గిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పెద్దజీర స్వామి వారి మఠంలో జియ్యంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. నోత్తుచ్చువర్గం కుహుహిన్రవమ్మనాయ్ మాత్తముం తారారో వాశల్ తిరవాదా నాత్తతుళాళ్ముడి నారాయణన్ நம்மாள் போத்த பறைதரும் புண்ணியனாய் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்வு இந்த கும்பகர்ணனும் ஓத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் வருங்கலமே ஏத்தமாய் வந்து இரவேலோரெம்பாவாய் திருபடிகளே சரணம். ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్న, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు చాగరి ప్రవీణ్ కుమార్, కె సురేష్ రెడ్డి, కృపాసాగర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై ఆశీనులు చేశారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠి, తిరుప్పామె పాసుర నివేదనలు సమర్పించి ఆలయ ప్రదక్షిణగా తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పామె పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణ చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలం వివరించిన తిరుప్పామె ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పామె పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పామె పాసుర ప్రాముఖ్యతను వివరించారు. నెల్లూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయం సుగంధ శోభితంగా కనువిందు చేసింది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో ఆలయ ఆవడాన్ని
చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇక ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరి సమేత స్వామివారిని సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరించి పెద్ద శేషవాహనంపై ఆశీనులు చేశారు. అనంతరం వేద పండితులు తిరుప్పావై పాసుర పఠనం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. అనకాపల్లి జిల్లా ఉపమాకలోని టీటీడీ అనుబంధ శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. విశేష అలంకార శోభితంగా వాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులో నవ అవతార క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ వ్రతం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసి ఆకుపూజలు చేశారు. అనంతరం సువర్చలాదేవి సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారిని సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. భక్తులు స్వామివారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలను అనుసరిస్తూ హనుమత్ వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకం జరిగింది. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామికి అభిషేకం జరిపారు. తొలుత గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యహవాచనం, కలశారాధన చేశారు. ఆపై రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి వారికి వెండి కవచ ధారణ చేసి పూలమాలలు, తులసి హారాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకలలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం జరిగింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు స్వామివార్లకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, మంచి గంధంతో స్నపనాభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు.
నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి వైదిక క్రతువులతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. పరమాత్మ మానవాళికి అందించిన మహత్తర జ్ఞాన సంపద భగవద్గీత. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెల్లూరు శ్రీకృష్ణ మందిరంలో గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని దత్త మందిరంలో గీతా జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా భగవద్గీత గ్రంథానికి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు సామూహికంగా గీతా పారాయణం నిర్వహించారు. అనంతపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. నగరానికి చెందిన పలు పాఠశాలల నుండి తరలివచ్చిన బాలబాలికలు ఎంతో ఆసక్తిగా భగవద్గీతలోని శ్లోకాలను పఠించి నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమద్ వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు ఉత్సవమూర్తిని చక్కటి వేదికపై కొలువు తీర్చారు. ఆపై భక్తులచే హనుమద్ వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఖమ్మంలోని రామకృష్ణ విద్యా నికేతన్లో జరిగిన గీతా జయంతి ఉత్సవాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విభాగాల వారీగా భగవద్గీతలోని శ్లోకాలను పఠించి తమ ప్రతిభను చాటుకున్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. పలు పాఠశాలలోని చిన్నారులు ఈ సందర్భంగా శ్లోకాలను పఠించి నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే పలువురు ఔత్సాహికులు సైతంగా గీతా శ్లోకాలను పఠించడం విశేషం. విశాఖపట్నంలోని జాతరగట్టుపై నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో పవనసుతుడికి అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆకుపూజలతో సేవించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 63,519 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,424 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,05,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.